నిర్గమకాండము 5వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుదాము. కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మల్ని దహించును. మేము మన దేవుడైన యెహోవా స్వరము వినిన యెడల చనిపోదు. మా వలె సమస్త శరీరములో మరి ఎవడు సజీవుడైన దేవుడి స్వరము అగ్ని మధ్యలో నుండి పలుకుట వినిను. నీవే సమీపింపి మన దేవుడైన యెహోవా చెప్పినది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాన్ని గైపొందమని చెప్పింది. ఇంకా 28. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఇలాగా సెలవిచ్చి, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను. వారు చెప్పినదంతయు మంచిదే. వారికి వారి సంతానమునకు నిత్యమును క్షేమమును కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. ఇంకా నీ గుడారములోకి తిరిగి అయితే నీవు ఇక్కడ నా యొద్దకు నిలిచి ఉండవు. నీవు వారికి బోధించబడిన ధర్మములన్నిటినీ అనగా కట్టడలను విధులను నేను మీతో చెప్పేదను. వారు స్వాధీనపరుచుకున్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలాగా ప్రవర్తింపవలెను. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరుచుకున్న
చెప్పుచుండెను. హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. అయితే పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ వింత ఏందో చూద్దామని అక్కడికి వెళ్ళాడంట. ఆ వింత కార్యం అది. మండుతుంది కానీ చెట్లు కాలిపోవాలా. అవునా, మనం తగలబెడితే పట మండుతాయి, ఆకులన్నీ కాలిపోతుంటాయి కదా. అయితే ఇక్కడ మండుతుంది కానీ మరి చెట్లు కాలిపోలేదు. చాలా అద్భుతం కదా అది. అయితే అందులో నుంచి ఒక స్వరం ఆయనతో మాట్లాడుతూ ఉంది. ఆ స్వరము ఎవరు విన్నారంటే మోషే అన్నాడు. ఇప్పుడు ప్రజలైతే చెప్తున్నారు, అయ్యా నువ్వు అగ్నిజ్వాలను ఎదుర్కొన్నావు, అగ్నితో మాట్లాడావు, స్వరం నీతో మాట్లాడింది. అయితే ఆ స్వరము నిన్ను ఏమీ చేయలేదు. నువ్వంత దేవుని యొక్క ప్రసన్నతలో ఉండి బ్రతికి మళ్ళా మా దగ్గరకు వచ్చావంటే యువర్ గ్రేట్. దేవుడితో మాట్లాడి తిరిగి రావడం అనేది కూడా గొప్ప కార్యమే. అంతేనా? దేవుని చూసినవాడు లేడు, చూసి బ్రతికినవాడు లేడు. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు కలిగినంట. అమ్మ ఉన్నారా? ఆర్భాటించినప్పుడు ఏం కలిగాయంట? లేఖనమేనాది? ఆయన ఆర్భాటించినప్పుడు ఉరుములు కలిగిను, మెరుపులు కలిగిను. ఆయన మాట్లాడినప్పుడు ఏం కలుగుతున్నాయంట? ఉరుములు, మెరుపులు కలుగుతున్నాయి. మళ్ళా చదువుదాం 22వ వచనం. అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి ఒక గొప్ప స్వరముతో ప్రజలతో మాట్లాడమంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రజలతో ఏం చెప్తున్నాడు ఆయన? స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? గాఢాంధకారము, మేఘము, అగ్ని ఉన్నాయా? వీటిలో నుంచి ఒక స్వరం వస్తూ ఉంది. ఆ స్వరం మాట్లాడుతూ ఉంది. నీతో చెప్పినవన్నీ ఏం చెప్పాడు ఆయన? ఆ పైన ఏం చెప్పాడు? కొంచెం పైన చదవదు. ఏం చెప్పాడు? ఎక్కడి నుంచి? పైన అంటే ఇక్కడ 8 నుంచి చదువుదామా? 6 నుంచి చదువుదామా? దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. ఇదే చెప్తున్నాడు పైన అంతా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని పోలికనైన విగ్రహమును నువ్వు చేసుకొనకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవాను నన్ను ద్వేషించు వారిని ఇంకా 11వ వచనం. నీ దేవుడైన యెహోవా నామం వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించే వారికి నిర్దోషిగా ఎంచడు. ఇంకా
ఎస్, విశ్రాంతి దినం పరిశుద్ధ దినంగా ఏం చేయాలా? ఆచరించాల. మనం ఆచరించే వాళ్ళమా, ఆరాధించే వాళ్ళమా? ఆయన ఆచారానికి కర్త కాదు. ఆయన ఇశ్రాయేలీయులను ఆయన ఏం చేశాడు? ఆయన ఆచరించమని చెప్పినాడు. మనల్ని కూడా ఆచరించమన్నాడా? ఆమేన్. విశ్రాంతి దినాన్ని ఆచరించడం అంటే ఏంటమ్మా? ఆచరించడం ఎలా? దీపం వెలిగకూడదు, పొయ్యి వెలిగకూడదు. వింటున్నారా? ఈరోజు ఇంకా ఉన్నారు వీళ్ళు సబ్బాతోళ్ళు. వీళ్ళని ఏమంటారు? సబ్బాతోళ్ళు అంటారు. సబ్బాతోళ్ళు ఏం చేశారంటే శనివారం రోజు పొయ్యి మీద మంటే పెట్టకూడదు. నేను ఈ మధ్య ఒక న్యూస్ విన్నానండి. ఒక బ్రాహ్మణ అతను చెప్తున్నాడు, మంచి మాటే, మంచి మాట. మీరు ఒక్కరోజు బ్రాహ్మణుడిగా బ్రతికి చూడండి అని అన్నాడు. మీరు ఎవరైనా ఒక్కరోజు బ్రాహ్మణుడిగా బ్రతికి చూడండి అని అన్నాడు. నేను అడుగుతున్నాను, మీరు ఎవరైనా ఒక్కరోజు ఈ శనివారం వాళ్ళు సబ్బాతోళ్ళు ఉండే విధంగా ఉంటారా? ఒకరోజు లైట్ లేకుండా, పొయ్యి వెలిగకుండా, ఇంకా శుక్రవారం రోజు వండుకున్న చపాతి శనివారం 3 గంటల దాకా ఇంకంతే. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఏం చేయాలా? పొయ్యి ఆపేయాలి. ఇంకా మండేదానికే లే. ఇక కాఫీలే, టీలే, టిఫిన్లే. ఎప్పుడు దాకా? శనివారం అస్తమయం వరకు. శుక్రవారం అస్తమయం నుండి శనివారము అస్తమయం వరకు మీరు ఏమీ కూడా పొయ్యి వెలిగకూడదు. మంచి నీళ్ళే తాగాల. కాఫీ పెట్టుకోవాలంటే ఏం చేయాలా? పోయి మండాలిగా. అది ఇట్ట మీరు ఎవరైనా చేయగలుగుతారా? అప్పుడు దీపాలు ఉన్నాయి, వెలిగకూడదు. ఇప్పుడు లైట్లు వచ్చిన లైట్లు కూడా వేసుకోకూడదు కదా. సబ్బతో లైట్లు వేసుకుంటారా, వేసుకోరా? నాకు డౌట్. మేము శుక్రవారం వేసి పెట్టేస్తాం సార్. అది తెలివితేట, అతి తెలివితేటలో. అంతే కదా. శుక్రవారం వేసేస్తే ఇంక శనివారం దాకా ఇంక ఎలగతానే ఉంటాయి. కరెంటు పోయి వస్తుంది, పోతుంది. సబ్బాతోళ్ళు ఎవరికి? సబ్బాత్ ఎవరికంటే ఇశ్రాయేలీలకి, అన్యులకి కాదు. అమ్మా విన్నారా? సబ్బాత్ ఎవరికి? ఇశ్రాయేలీలకే, అన్యులకే. ఈ బుద్ధి ఉందా వీళ్ళకి కొంచెమైనా? ఆచరించమని చెప్పింది ఇశ్రాయేలీయుల్ని ఆయన, అన్యులు కాదు సబ్బాతి. ఇశ్రాయేలీయులకి సబ్బాతి. 14వ వచనం. 14వ వచనం. 7వ దినము నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను, నీ కుమార్తెనైనను, నీ దాసుడైనను, నీ దాసురాలైనను, నీ ఎద్దైనను, నీ గాడిదైనను, నీ పశువైనను, ఏదైనను, ఇంట్లోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. సచ్చింది గుర్రి ఆడకి. పని మనిషి కూడా పని చేయకూడదు. ఎందుకంటే నీ వలే నీ దాసుడును నీ దాసిను విశ్రమింపవలను. అంటే నీ ఇంట్లో గాడిద కూడా ఆ రోజు ఏం చేయకూడదంట? దాని మీద నువ్వు మూట పెట్టకూడదు. నీ ఇంట్లో ఎద్దును కూడా నువ్వు ఆ రోజు ఏం చేయకూడదంట? దుక్కు దున్నించకూడదు. నీ ఇంటికి ఎవరైనా పొరుదేశుడు ఎవరైనా వచ్చినా, నీ స్నేహితుడు, నీ బంధువులు వచ్చినా ఏం చేయాలా? మొహమాటం లేకుండా వాళ్ళు ఏం చేయాలా? ఎండబెట్టాల్సిందే. నేను తింటే నువ్వు తిను, నేను తినకపోతే నువ్వు తిను. ఈరోజు ఆదివారం అయితే మనం అది పనిగా ఆదివారం రోజు రాక్క అని వింటున్నారా? హల్లెలూయా. మన ప్రభురాత్రి భోజనం రోజు 14 మంది వచ్చేసినారు మా చుట్టాలు. నేను ముందే చెప్పిన, పొద్దున కాలం వస్తే పట్టించుకోని చెప్పిన. మమ్మల్ని అనుకోకుండా వచ్చినారులే. అయినా నేను వాళ్ళని కలిసింది ఎన్ని గంటలకు తెలుసా? దేవుని కార్యాలు అన్నీ ముగించిన తర్వాత రాత్రి 10:30కి వెళ్ళి మాట్లాడినా. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము? నీ దాసుడైనను,
నీ దాసి అయినను నీ యొద్దనున్న నీ గాడిది కూడా పనిచేయడానికి లేదంట విశ్రాంతి దినం. అంటే ఈ విశ్రాంతి దినం అంటే ఏ రోజమ్మా? ఇశ్రాయేల్ ప్రకారం శనివారం, అంతేనా? తర్వాత 15 వచ్చును. చదవండి. విశ్రాంతి దినం అనేది యూదులకు అయినది. ఉన్నారమ్మా? విశ్రాంతి దినం ఎవరికి? యూదులకి. యేసు ప్రభు ఎవరిని స్వస్థపరిచినా ఏ రోజు స్వస్థపరిచాడు ఆయన? అంటే మండే మంటని ఇంకా కొంచెం పెట్రోల్ పోస్తున్నాడు ఆయన. విశ్రాంతి దినం రోజు ఆయన ఏం చేశాడు? గూను వంగిపోయిన స్త్రీని ఏం చేశాడు? ఆయన బాగు చేశాడు. వాళ్ళు వచ్చి అడిగారు ఆయన్ని, విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదయ్యా? పని చేయకూడదు. పని చేయకూడదా? స్వస్థపరచకూడదా? పని చేయకూడదని రాసి ఉంది ఇక్కడ. అయితే యేసు ప్రభు వెళ్ళి ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడా? స్వస్థపరుస్తున్నాడు ఆయన. అందుకని అడిగారు ఆయన్ని, విశ్రాంతి దినాన్ని నువ్వు ఏ విధంగా ఒకరిని స్వస్థపరుస్తావు? బెతస్తా రోగి చెప్పుకోవచ్చా? గుడ్డోడు చెప్పచ్చా? గూని వంగిపోయిన స్త్రీ చెప్పచ్చా? అందుకని ఆయన అన్నాడు, విశ్రాంతి దినమున ఒకని గాడిదైనను ఒకని ఎద్దైనను గుంటలో పెడితే మీరు దాన్ని లేవనెత్తరా? అయ్యా, విశ్రాంతి దినాన్ని ఒక గాడిది ఒక ఎద్దైనా గుంటలో పెడితే దాన్ని లేపుతారా? లేపరా? పడిపోయింది గుంటలో విశ్రాంతి దినాన, రేపు వచ్చి చూసుకుందాం ఆదివారం అంటావా? లేపుతావా? ఆ లేపేదానికి ఎవరికైనా కూలి ఇస్తావా? పడిపోతారు. ఆ పక్క ఈ పక్క నలుగురు పట్టుకొని ఏం చేస్తారు? దాన్ని లేపుతారు. లేపే దానికి కూలి ఇస్తావా? ఒకడు పోతా బండిలో పడిపోయినాడు, ఆ లేపిన దానికి నేను లేపినాను కూలి అంటావా? అందుకనే అంబులెన్స్ కూడా ఫ్రీగా పెట్టారు. దేనికి? పడిపోతే అది తీసుకుని వెళ్ళిపోద్ది. మంచిది. ఇంకొంచెం 17 వచ్చును. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాణ్ణి ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసినైనను వాని దాసినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను వాని పొరుగువాని దేనినైనా నీవు ఆశించకూడదు. నీతిమంతులు భూమిని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారా? ఆక్రమించుకుంటారా? హల్లెలూయా. కొన్ని ఏరియాలు నేను బస్సులో పోతా ఉన్నప్పుడు, బండిలో కారులో పోతా ఉన్నప్పుడు చూస్తా, రోడ్డు పక్కనే చాలామంది దెబ్బలు వేసుకుంటారు. దేనికది? స్వతంత్రించుకోవడం, ఆక్రమించుకోవడమా? చర్చిలు కూడా చాలా అట్నే ఉన్నాయి, దెబ్బల చెట్టు. అడిగితే దేవుడు ఇచ్చినాడు. ఎక్కడ కనపడితే అక్కడ స్థలాలు ఏం చేయడము? ఆక్రమించుకోవడం. ఆశించకూడదంటే మన వాళ్ళు ఏం చేస్తుంటారు? ఆక్రమించుకుంటుంటారు. ఈ కార్యాలు ఆయన చెప్పాడు. ఆయన వాళ్ళకి ఇశ్రాయేలీ మోషేకి అన్నీ కూడా ఏం చేశాడు? ఆయన ఆ రాతి పలకల మీద రాసి ఆయనకిచ్చి,
మరి వెళ్ళే ముందు మోసే ప్రజలతో చెప్పినప్పుడు ప్రజలు అన్నారు, అయ్యా మోసే, దేవుని స్వరం విన్నావు, దేవుడితో మాట్లాడావు, ఆ స్వరానికి నువ్వు తట్టుకున్నావు, ఆ వేడిమికి నువ్వు తట్టుకున్నావు. చెప్పచ్చా? హల్లెలూయా. చూడండి, మరి ఈ వర్తమానంలోనే 20వ పేర, ఈ వర్తమానంలోనే హబ్బులో తీయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పద్నాలుగో పేర అనుకుంటాను. 14 కాదు, క్షమించాలా. హల్లెలూయా. ఎన్నో వచ్చినామమ్మా? హబ్బులో 9వ పేర చదవండి. 9వ. నా సేవ, హబ్బులో నొక్కండి. ద్వితీయోపదేశం 5వ అధ్యాయం 9వ వచనంలో 62:09:08 5వ అధ్యాయం. నా సేవ ప్రస్తుత దశ అనే వర్తమానాలు. కొంచెం వెళ్దాం ముందుకి, చదవండి. అవును, నెబుకద్నెజరు పరిపాలన కాలములో హెబ్రీ పిల్లలు ఆ ప్రతిమకు వారు నమస్కరించలేదు, వారు దేవునికి యథార్థముగా ఉండిరి. ఎందుకనగా దేవుడు వాక్యము ఇలాగ చెప్పెను, ఏ ప్రతిమకు ఎదుట వంగరాదు. అదేనా మనం చదివింది నిర్గమకాండంలో. ఎందుకంటే హెబ్రీ పిల్లలకి లేఖనం మీద పట్టుత్వం ఉంది, వాళ్ళకి లేఖనం మీద ఆశ ఉంది, వాళ్ళకి లేఖనం మీద అభిలాష ఉంది, వాళ్ళకి లేఖనం కలిగి ఉన్నారు వాళ్ళు. మోషేకి ఏది అది ఆయన ఆజ్ఞాపించాడో, మోషే ధర్మశాస్త్రం చదువుతున్న హెబ్రీ పిల్లలు ఎవరు? ఇల్లు ఎవరమ్మా హెబ్రీ పిల్లలు? చెప్తారా పేర్లు? షద్రకు, మెషకు, అబేద్నెగో అనే ముగ్గురు. మరి అక్కడ ఒక ప్రతిమ చేయబడతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఆ ప్రతిమ? ఎవరిదా ప్రతిమ అనేది మనం చూస్తే మన ప్రవక్త చెప్తున్నాడు, అది ప్రతిమ ఎవరిదో కాదు కానీ అది దానియేలు ప్రతిమ అని చెప్తున్నాడు ఆయన. ఈ వర్తమానం లేనప్పుడు మనం ఎవరి ప్రతిమ అనుకున్నాం? అది రాజు ప్రతిమ అనుకున్నాం. అవునా? ఒక ప్రతిమ చేయబడింది. ఏంటి శాసనము? ఎందుకు ఈ ప్రతిమ వేయబడింది? ఆమేన్. ఎవరికి ఈ యొక్క ఆజ్ఞ ఇవ్వబడింది? మరి ఇశ్రాయేలీల కోసమే ఈ యొక్క ప్లాన్ వేశారు. అవునా? ఇశ్రాయేలీల కోసమే ఈ యొక్క ప్లాను. ఎందుకంటే మరి క్రైస్తవుడు మోసపోడు సార్, అన్యుడు మోసపోతాడు. దేవుని ఎరగని ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి ఒక రాయి ఇచ్చాడు పెట్టి కొంత పసుపు పూసి అంత బొట్లు పెడితే దండం పెట్టరంటే వాడు దండం పెట్టడా? మరి మీరు పెడతారా? మీరు కాకపోయినా ఏ క్రైస్తవుడని పెడతాడా? ఒక పేడ ముద్ద చేసి మరి అక్కడ అందరూ పసుపు పూసి దాని బొమ్మలు దండం పెట్టమంటే పెడతారా? మీ హిందువులు ఎవరైనా పెడతారు. మరి క్రైస్తవులు, ఏ సంఘశాఖ నామకార్థ క్రైస్తవుడు కూడా మొక్కడు. అంతేగా, నామకార్థంగా పోయే క్రైస్తవులు కూడా ఏం చేయరు? మొక్కరు. అంటే దేవుడికి తప్ప ఏరే వాళ్ళకి ఏం చేయరు, వాళ్ళు నమస్కారం చేయరు. అంటే మరి ఇక్కడ ఆజ్ఞ ఎవరికి వచ్చింది? ఇది అక్కడున్న నెబుకద్నెజరు కాలంలో ఉన్న వాళ్ళకి కాదు పరీక్ష. ఇప్పుడు ఎవరికి పరీక్ష? బానిసత్వంలో వెళ్ళిన ఇశ్రాయేలీలైన దేవుని పిల్లలకు పరీక్ష. అక్కడ మరి బానిసత్వంలో వెళ్ళింది షద్రకు, మెషకు, అబేద్నెగో, వీళ్ళు ముగ్గురే వెళ్ళారా? అమ్మా
దానివేలు ఎక్కడున్నాడు అప్పుడు? దానివేలు కూడా వాళ్ళతోనే ఉన్నాడా? ఆమేన్. దానివేలు కూడా వాళ్ళతోనే ఉన్నాడుగా. మరి ఇశ్రాయేలీలు లేరా? వాళ్ళతో ఉన్నారా ఇశ్రాయేలీలు? మరి ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలీలు అందరూ ఉన్నారుగా. మరి ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు అక్కడ? ఉన్నారా? ఇశ్రాయేలు కూడా పడి మొక్కుతున్నారు. అవునా? వాళ్ళందరూ దేవుడి బిడ్డలు కాదా అమ్మా? ఐగుప్తు నుంచి 20 లక్షల మంది బయటకు వచ్చారు కదా. మరి బయటకు వచ్చిన వాళ్ళందరూ ఎవరు బానిసత్వంలో ఉన్నారు? వీళ్ళు మోషే నాయకత్వం అయిన తర్వాత వచ్చింది అక్కడికి బబులోనులోకేనా? బబులోనులో ఉన్నారు వాళ్ళు. బబులోను బానిసత్వంలో ఉన్నారా? వాళ్ళు ముగ్గురే ఉన్నారా బబులోనులో అక్కడ? వాళ్ళు ముగ్గురే నలుగురే ఉన్నారా బబులోనులో అక్కడ? మరి ఇశ్రాయేలీలు ఉన్నారా అక్కడ? మరి 20 లక్షల మంది ఉన్నారా అక్కడ? మరి మోషేతో వచ్చిన జనాంగం అంతా ఉన్నారా అక్కడ? హల్లెలూయా. మరి వాళ్ళు కూడా ఎవరికి మొక్కుతున్నారు? అక్కడ పెట్టిన ప్రతిమకు మొక్కుతున్నారు. మన గ్రేస్ అక్క పాస్టర్కి మొక్కినట్టు. అంతేగా. కొత్తగా వచ్చిన వాళ్ళు చర్చికి వచ్చి కొత్తగా వచ్చే వాళ్ళు అందరూ నా కాళ్ళకి మొక్కుతారు. దండం పెట్టుకోవాలి వాళ్ళకి. నేను వాళ్ళకి దేవుడు నేనే. వస్తాను ఏం చేస్తారు వాళ్ళు? కాళ్ళ మీద పడే. అంటే వీళ్ళు చర్చిలు పోయేవాళ్ళే వచ్చేది అక్కడికి. అంటే వాళ్ళు ఎక్కడ పెరిగారు? అక్కడ పాస్టర్కి మొక్కే విధంగా పెరిగారు. పోనీ ఆ బుద్ధున్న పాస్టర్లో, అమ్మా నువ్వు దేవుడు తప్ప ఎవరికి మొక్కకూడదమ్మా, నాకు ఎందుకు మొక్కుతున్నానని చెప్తారా? చెప్పరు. కావాలంటే నా పెళ్లి వీడియో చూడండి. నేను నా భార్య అందరికి మొక్కుతా ఉన్నాం. పెళ్ళిళ్ళు ఎప్పుడు ఏం చేయాలా? పెళ్ళి ఎప్పుడు ఆ పెద్దలకి మా శనాయన నలుగురు తాగుబోతోళ్ళే పోయి వాళ్ళందరూ కాళ్ళ మీద పడి దండం పెట్టాల. అంటే మనుషులకు మొక్కేది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఏం చేయాలా? పోయి అందరికీ ఆశీస్సులు వాళ్ళ కాడ ఉండే, తాగుబోతాడు కాడ ఉండే ఆశీస్సులు. ఆశీర్వాదం ఎవరి కాడ ఉండే? ఆశీర్వాదాలు తాగుబోతాడు కాడ. ఆమె మాత్రం ఆకొక్కని తీసుకున్నట్టు నోట్లో. నాయన దీవిస్తారా? ఎవరినా? అంటే ఎవరికి మొక్కకూడదు అంటే ఈ ఫోటో కూడా మీరు మొక్కకూడదు, జస్ట్ చూసుకోవడానికే. ఆమె వింటున్నారమ్మా? ఇక్కడ మనకు కలిగి ఉన్న ఫోటోలు ఏటికి దండం పెట్టడానికి లేదు. నువ్వు మోకరెత్తి చేతులెత్తి దేవుడికి మాత్రమే స్మరించాలా, ప్రార్థించాలా. అవునంటారా? ఇక్కడ చర్చిలో ఫోటోలు మనం కలిగి ఉన్నామంటే దండం పెట్టుకోవడానికి రాలా. దండం పెట్టుకుంటే రేపు వారం నీకు దండం పెట్టుకుని పర్మిషన్ కలిస్తే వచ్చే వారం టంకాయ ఎత్తుకొని వస్తావు నువ్వు. దాని తర్వాత కర్పూరం కడ్డీలు ఎత్తుకొని వస్తావు. వింటున్నారా? అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు ఉన్నారు. మరి ఇశ్రాయేలీలు అందరూ ఏం చేస్తున్నారు? ప్రతిమకి మొక్కుతున్నారు. ఈ గూడూరు వధువు సంఘం ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా ప్రారంభంలో నాకు చాలామంది దండం పెడతారు. ఇక ఆయన కూడా ఏసేపు కూడా మొక్కినాడు ప్రారంభంలో. తట్టు ఆయన ఎవరెవరు నాకు మొక్కినారు నాకు అంతా గుర్తుంది. ఆయన భార్య కూడా మొక్కి, గ్రేస్ అక్క కూడా పాదాల మీద పడతాం. అది పాస్టర్ దేవుడు అటు చేసేసినారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు ఆమె దేవుడు తప్ప మనం ఎవరికి సాగిలి పడకూడదు, వాళ్ళ పాదాల మీద పడకూడదు. హల్లెలూయా. అప్పుడు పాద పరిచయం చేసేటప్పుడు పాస్టర్ గారు ఆమేన్, ఎందుకంటే నీకు ఒకటి అనిపిస్తే ఈయనలో క్రీస్తున్నాడు అనిపిస్తే నువ్వు పాదాలుగా అడగవచ్చు. ఆమేన్. నువ్వు కడిగేటప్పుడు ఏం చేస్తావు? ఆయనలో ఎవరున్నారు? క్రీస్తుని చూసుకొని నువ్వు ఆయనకు మొక్కడం కూడా కాదు మళ్ళా అది. ఆమేన్. వింటున్నారా? మోకరించి దేవుడికి ప్రార్థించి ఆయన పాదాలు నువ్వు కడగాల. ఆయనకు మొక్కి కాదు కడిగేది. మళ్ళా అమ్మ పాదాలు కడిగేటప్పుడు కూడా జాగ్రత్త. పాదాలు కడిగేటప్పుడు ఆ పాదాలు కుర్చీ మీద కూర్చొని ఆయన కాళ్ళు పట్టుకొని ఆయనకి దండం పెట్టుకోబాక. అటు కూడా చేస్తారు మన వాళ్ళు, మనకు తెలియదు కదా. రెండు మోకాళ్ళు వేసి ఎవరికి మోకరించకూడదంటే మన వాళ్ళు ఏం చేస్తారో, నువ్వు మోకరించేది దేవుడికి, సహోదరుడు పాదాలు కడగడానికి నువ్వు మోకరిస్తున్నావు. దేవుడే ఏం చేశాడు మరి? ఆయన పాదాలు కడిగాడా?
మనం కడగాల్సి అంటే కూడా పాదాలు కడిగేటప్పుడు కూడా ఆ ఎదురుగుండా వ్యక్తి దండం పెట్టబాకండి, ప్రార్థించండి, దేవుడికి ప్రార్థించండి, దేవుడికి మోకరించి దేవుడిని అడిగి ఆ ఎదుటి వ్యక్తి పాదాలు మనం ఏం చేయాలా, కడగాల. ఆమేన్. అయితే ఇక్కడ ఒక ప్రతిమ పెట్టబడింది. ఆ ప్రతిమ ఎవరిది? దానియేలు దయ్యంది. వింటున్నారమ్మా? రాజుది కదా ప్రతిమ, దానియేలుది. శాసనం ఎక్కడి నుంచి వచ్చిందంటే రాజు దగ్గర నుంచి వచ్చింది. చూడండి తెలివితేటలు ఎట్టుండో చూడండి. ఏరే ప్రతిమ పెడితే ఇశ్రాయేలీయులు మొక్కరు. అమ్మా ఉన్నారా? నెబుకద్నెజరు ప్రతిమ పెడితే, రాజు ప్రతిమ పెడితే అస్సలు మొక్కరు. యేసన్న గారి ప్రతిమ కానీ పెడితే ఇది గొప్ప సేవకుడు అండి ఆయన. ఈ కాలంలో గుంటూరులో యేసన్న గారు చనిపోయినారు కదా, ఒకవేళ ఆయన ప్రతిమ కానీ గుంటూరు చర్చిలో ఈదులో కానీ పెడితే, పెద్దది కానీ చర్చి ముందు కానీ పెడితే ఖచ్చితంగా మొక్కుతారు మనోళ్ళు. మరణాత ఒక సంఘం ఉంది. ఏ సంఘము? ఉన్నారు అందరూ ఇక్కడ? మరణాత అనే ఒక సంఘం ఉంది. వాళ్ళ చర్చిలో 3 కుర్చీలు ఉంటాయి. ఒక కుర్చీ తండ్రికి, ఒక కుర్చీ కుమారుడికి, ఒక కుర్చీ ఎవరికి? పరిశుద్ధాత్మకి. ఈ 3 కాకుండా ఇంకొక కుర్చీ వేసి ఉంటారు. అది ఎవరికి? అది దేవదాసయ్య గారికి. అంటే ఈయనకు ఒక కుర్చీ. అప్పుడు యేసు ప్రభు వచ్చి ఒక కుర్చీ మీద కూర్చోవాలా, మరి యెహోవా దేవుడు వచ్చి ఒక కుర్చీ మీద కూర్చోవాలా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఒక కుర్చీ మీద కూర్చోవాలా. మరి 4వ వ్యక్తి ఎవరమ్మా? దేవదాసయ్య గారు ఒక కుర్చీలో కూర్చుంటాడు వచ్చి. అవును, ఆరాధన జరిగేటప్పుడు ఈ 4 కూర్చొని చూస్తూ ఉంటే ప్రజలు ఏం చేస్తారో ఆరాధిస్తూ ఉంటారు. ఎంత బుద్ధిహీనత తెలుసా ఇది? సేవకులకు మొక్కేది, పాస్టర్లకు మొక్కేది, పాస్టర్లకు దండం పెట్టేది. వింటున్నారా? హల్లెలూయా. అంటే ఎవరికి మొక్కకూడదు అంటే ఎవరికి మొక్కుతున్నారు? దేవదాసయ్య గారికి మొక్కుతున్నారు. ఆ చర్చి పరిస్థితి ఏంది తెలుసు? అడగపోతే దేవదాసయ్య గారి సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని చూసి కొంత సమాధిలో మట్టి తీసుకొని వెళ్తారు. దేనికమ్మా మట్టి? ఆ మట్టి తీసుకొని పోయి అది ఎవరో చెప్పినారు. ఒకరోజు బేదోడు, ఆయన డబ్బులు లేవు ఆయన దగ్గర, పొలం వేసినాడు ఆయన. పైరంతా మరి ఏం జరుగుతుందంటే ఎండిపోతూ ఉంది. ఈరియా దుక్కిపిండి ముందుకి డబ్బులు లేవు. ఆయన విశ్వసించినాడు, పోయినాడు, నేరుగా అంత సమాధి మట్టి తీసుకున్నాడు, ఆమెను పెట్టి నీళ్ళలో కలుపుకున్నాడు, పోయి పొలానికి కొట్టినాడంట. ఆ పొలం తెగులంతా పోయి చక్కగా బండింది. ఆయన వచ్చి సాక్ష్యం చెప్పినాడు. ఇక సంఘం ఏంది? అదే పరిస్థితి. ఇంక దేవదాసయ్య మట్టి ఎత్తుకొని పోవడమే. ఇప్పుడు దేవదాసయ్య మట్టి ఎత్తుకొని పోవడమే. ఏడకి ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా వాక్యం ఎత్తుకొని పోవడంలో వాళ్ళు ఏమి ఎత్తుకొని పోతున్నారు? మట్టి ఎత్తుకొని పోతారు. ఆడకపోతానే మట్టి తీసుకుని అంత ఏం చేయాలా? నోట్లో వేసుకుంటారు. మట్టి తినేది ఎవరమ్మా? మట్టి తినేది ఎవరు? గట్టిగా చెప్పండి. ఉన్నారు అందరూ ఇక్కడ? అమ్మ ఇక్కడ చూడమ్మా, వాడు ఆడుకోవాలి. మట్టి తినేది ఎవరా? సర్పం. సర్పం తింటది, సర్ప సంతానం కూడా తింటది మట్టి. మట్టి తినే బ్యాచ్లే లేరు మీరు. నేను యేసు ప్రభు నమ్ముకోకముందు కూడా సాయిబాబా గుడికి వెళ్ళేది. ఆడికెళ్ళి ఆ ధ్వజం చుట్టూ తిరిగి అమరంత బూడి తీసుకొని ఎంత పూసుకుని నోట్లో వేసుకుని పోయేది. తర్వాత అర్థమైంది బుద్ధిహీనుడు బూడిద తింటాడు అని. మట్టి తినేవాడు ఎవరు? బుద్ధిహీనుడు. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడో బైబిల్ చెప్పింది కదా సార్, మట్టి నుంచి పుట్టినవాడు మట్టి ఏది అంటాడు అని. ఆ మట్టి వేరే, ఈ దేవదాసయ్య మట్టి వేరే. అవునా? అయ్యా ఏసేపో ఉండండి, ఎక్కడ అందరూ నిద్రపోబాకండి, వెళ్దాం, వాక్యంలోకి వెళ్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ
సమస్య వచ్చింది ఎవరికి? అక్కడున్న నెబుకద్నెజరు కాలంలో ఉన్న బబులోనులో ఉన్న ప్రజలకు కాదు సమస్య. వింటున్నారమ్మా? బబులోను దేశంలో ఉన్న బబులోనీలు కాదు పరీక్ష. బబులోనీలు ఏ బొమ్మ పెట్టినా మొక్కుతారు. యూదుల బొమ్మ పెట్టినా మొక్కుతారు, అన్యుల బొమ్మ పెట్టినా మొక్కుతారు, రాజు బొమ్మ పెట్టినా మొక్కుతారు, పోనీ ఆ యొక్క గాంధీ తాత బొమ్మ పెట్టినా మొక్కుతారు. అవునా? గాంధీ మందిరం ఉందో తెలుసా మీకు? ఎవరు చెప్తారా? నాయుడుపేటలో ఉంది. కుషుబ దేవాలయం ఉందో తెలుసా మీకు? చెన్నైలో ఉంది. మందిరాలు, గాంధీ మందిరం ఉంది. గాంధీ గుడి కట్టేసి పార్క్ పక్కనే ఉంటుంది. ఆ రూట్ ఫ్యాక్టరీల రూట్ పోతుంటాం. మేనకూరు రూట్ పోయే రూట్లో అక్కడ ఉంటుంది గాంధీ మందిరం ఉంటుంది. నేను పాస్టర్ అమ్మని కొత్తగా పెళ్లి చేసుకోవడం పోయినప్పుడు గాంధీ మందిరం తీసుకుపోయినారు వాళ్ళు. ఆ పక్కడంతా గుళ్ళు తిప్పి ఆ గాంధీ మందిరాన్ని తీసుకుపోయినారు. బబులోను రాజ్యంలో ఏ బొమ్మ పెట్టినా ప్రజలు మొక్కుతారు. ఇప్పుడు ఈ భూమి మీద ఏ బొమ్మ పెట్టినా మొక్కుతారా? అన్యులు ఉన్నారు. రేపు వినాయకుడికి మొక్కుతారు, రాముడికి మొక్కుతారు, యేసు ప్రభు బొమ్మ పెట్టినా మొక్కుతారు అన్యులు. మొక్కునాళ్ళు ఎవరంటే క్రైస్తవులే, అంతే కదా. అయితే ఇప్పుడు పరీక్ష ఎవరికంటే ఇశ్రాయేలుకి పరీక్ష. ఐగుప్తి బానిసత్వం నుంచి వచ్చి మరో బానిసత్వంలో పడిపోయి ఉన్నారు. అవునా? బబులోను బానిసత్వంలో ఉన్నారు. బబులోన్లో ఉన్నారు, వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక పరీక్ష వచ్చింది. ఏంటి ఆ పరీక్ష? వాళ్ళ ఎదురుగానే వాళ్ళ యొక్క గురువు గారు ఫోటో వచ్చింది. అంతేనా? వర్తమానంలో కూడా ఒక ఫోటో వచ్చింది ఇప్పుడు మొక్కేదానికి. ఎవరు మొక్కుతున్నారు వర్తమానంలో ఫోటోనే? ఉల్లియం మారిన బ్రెన్హం ఫోటోలు మొక్కేవాళ్ళు ఉన్నారా? ఇదే పరీక్ష. పరీక్షలు అంటే ఇట్నే వస్తాయి. బబులోన్లో ఉన్నారు, బబులోని నాయకత్వంలో ఉన్నారు, బబులోని బానిసత్వంలో ఉన్నారు. బబులోన్లో మరి సమస్తాన్ని వివరించగలిగిన వాళ్ళకొక మహా గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఎవరా ప్రవక్త? దానియేలు అయి ఉన్నాడు. దానియేలు రాజుకు వచ్చిన కళా భావాన్ని అన్నిటిని కూడా చెప్పగలడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మరి ఏ ప్రతిమకి మొక్కకూడదు అన్నప్పుడు మరి ఈ ప్రతిమ ఎవరిదంటే దానియేలుది. ఎందుకంటే దానియేలు దేవతల ఆత్మలు కలిగిన వాడు అంటుంది. దేవతలను తెలుగు బైబిల్లో రాసింది, గాడ్ స్పిరిట్స్, దేవుడు ఆత్మ కలిగిన వాడు. అందుకనే కళాభావాన్ని చెప్పినా దానియేలు. ఇప్పుడు పరీక్ష ఎవరికి వచ్చిందంటే ఇశ్రాయేలీయులకు వచ్చింది. ప్రతిమ పెట్టారు. బబులోనీలందరూ మొక్కుతా ఉన్నారమ్మా అందరూ ఇక్కడ? హల్లెలూయా. బబులోనీలందరూ మొక్కుతా ఉన్నారు. అంతకుముందు జరిగిన కార్యం ఏంటంటే అదే దేశంలో నెబుకద్నెజరు కాలంలో పరీక్ష దానియేలుకి వచ్చింది. ఏంటి దానియేలుకి? అక్కడున్న అందరూ అన్ని దేవతలు మొక్కుతున్నారు. దానియేలు మాత్రము కిటికీ తెరిచి యెరూషలేము వైపు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇది గమనించిన మరి అక్కడున్న ఉంటారు కదా రాజకీయ అసిస్టెంట్లా, వాళ్ళు వెళ్ళి రాజుకి చెప్పి ఒక శాసనం రెడీ చేసినారు. వెళ్దాం. ఏంటి ఆ శాసనం అంటే, ఇదిగో ఈ దేవతలు తప్ప ఏరే దేవుళ్ళకి మొక్కకూడదు. అవునా? దానియేలు పరీక్ష వచ్చినప్పుడు అలా ఎవరు మొక్కుతున్నారని ఎతికితే ఎవరు దొరికాడు? ఒక దానియేలు దొరికాడు. దానియేలు తీసుకుని ఎక్కడేశారమ్మా? సింహాల బోన్లో వేశారు. ఆ రాత్రంతా దానియేలుని ఆ సింహాలు ఫాస్టింగ్ ప్రేయర్ చేసినామంటాడు ఆయన. సింహాలు చెప్పాడంట దేవుడు, ఈ రాత్రి కానీ మీరు ఉపవాస ప్రార్థన చేశారంటే రేపు మీకు మంచి ఆహారం. ఆమేన్. ఈ రాత్రి సింహాలారా మీరు కానీ ఉపవాస ప్రార్థన చేస్తే రేపు మీకు
మంచి ఆహారం. ఆ రాజుకి నిద్ర పట్టలేదంట, దాన్ని వేలు పరీక్షించిన రాజుకి. సింహాల బోన్లో వేస్తే పాపము దిండ్లేమి ఇచ్చినట్ల ఆ రాజు సింహాలే దిండిగా పెట్టుకున్నాడు, తల కింద సింహాలు తల కింద పెట్టుకుని నిద్రపోయినాడు దానివేలు. అందుకని దానివేలు గుర్తెరిగిన ఆ యొక్క నెబుకద్నెజరు. అందుకని నీవు దేవుడు ఆత్మ కలిగిన వాడివి, ఇక్కడ ఉన్న వారందరూ నీవే గొప్పవాడివి. వింటున్నారా? అయితే నీ ప్రతిమ పెట్టాలని చెప్పి పెట్టారు. పరీక్ష ఎవరి కోసము వస్తుంది? ఒక్కోసారి పరీక్షలు అన్యులకే కాదు, అన్యులకు వస్తే వాటిని ఓడిపోతారు వాళ్ళు. మనకు వస్తాయి పరీక్షలు. ఏ ప్రతిమని నీవు మొక్కకూడదు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు పెట్టబడిన ప్రతిమ ఎవరిది? దానియేలుది. అందరూ మొక్కుతున్నారు. అయితే మొక్కున వాళ్ళు ఎవరున్నారు? ముగ్గురున్నారు. వాళ్ళే హెబ్రీ పిల్లలు. చదవండి. ఇందా చదివిన లేఖనం అమ్మ. ఏ ప్రతిమ ఎదుట వంగరాదు, దానికి పూజ చేయరాదు, వారు వాక్యం పట్ల సత్యముగా ఉండిరి. స్థానిక పత్రిక వార్తలు మొదలగిన వాటిలో దాన్ని గూర్చి వచ్చను. వింటున్నారా? ఇంటిమేషన్ వచ్చి అందరు పత్రికలు పంపించినారంట, అందరు కరపత్రికలు పంపించినారు. ఓయ్, రేపు ఒక ప్రతిమ పెట్టబడుతోంది, ఎవరైతే ప్రతిమకు మొక్కరో. ఇంకా చదవమ్మా. వారి దినములలో వారు ఏది ఉన్నదో అది వార్తలను తెలుపుటకు వారు వేరు వేరు విధములు అనుసరించిరి. కానీ వారికి ఆ కాలమున వార్తాపత్రికలు లేవు. అవును, కానీ అక్కడ ఉన్న వారికి అగ్నిగుండమును రెట్లు వేడి చేయమని శాస్త్రం ఉంది. శాస్త్రాన్ని వేస్తున్నారు. ఈ ప్రతిమకి ఎవరైతే మొక్కరో వాళ్ళని ఎక్కడేయాలా? అగ్నిగుండంలో వేయాలా. ఆ అగ్నిగుండం ఎన్ని రెట్లు? 7 రెట్లు. చదువుతామా? అనేక దినములకు ముందే వారు అగ్నిగుండమును 7 రెట్లు వేడి చేయనట్లు సమస్త పదార్థములు దాని లోపల వేసిరి. దాన్ని ఇంకా 7 రెట్లు వేడి చేసి సాగిరి. అటువంటి ఒక అగ్నిగుండము యొద్ద మీరు దానికి 1 గజము దూరములో ఉండగానే అది మిమ్మల్ని, గజము అంటే కొంచెం అంతేనా? అంతే. 1 గజం దూరంలో ఉంటేనే నిన్ను అది ఏం చేస్తుంది? ఆ వేడి లాగేస్తుంది. ఇంకా చదువుదాం. సమస్త పదార్థములు దాంట్లో వేసినారట. ఏం పదార్థాలు వేసినారట? అగ్నిగుండంలో ఏమేసి ఎక్కువ మండుతాయమ్మా? ఎవరో చెప్పారు. నూనె, ఇంకా తేనె, నెయ్యి, అంతేనా? ఇంకా బాగా మండే మంచి కట్లు, అవునా, గంధకాలతో కూడిన ఆ యొక్క ముడి సరుకు. అలాంటి ముడి సరుకులు కొన్ని ఉంటాయి ఎక్కువ మండేటట్టు, అవునా? గిట్రోల్ లేవులే అప్పుడు. అది పెట్రోల్ కాలం కాదు, డీజిల్ కాలం కాదు, ముడి సరుకు. ఇంకా గజముల దూరంలో ఉండగానే అది మిమ్మల్ని దహింపచేయును. ఎస్. ఇంకా అగ్నికి ఒక వాసన ఉంటుందంట. అమ్మా, ఉంటుందా? ఎవరైనా విన్నారా? మట్టి వాసన విన్నారా ఎవరైనా? అమ్మా, ఏమ్మా, వర్షం పడినప్పుడు ఎండాకాలంలో మట్టి వాసన వస్తుంది. ముక్కులు పనిచేస్తున్నాయి లేవు మీకు. మట్టి వాసన, తర్వాత ఇంకా ఏ వాసన? అగ్ని వాసన కూడా ఉంటుంది. పురుషోత్తం గారు బాగా తెలుసు.
అగ్ని వాసన ఉంటుంది. వాసనకే కొంతమంది చచ్చిపోతారు. మట్టి వాసన ఉంటుంది, అగ్ని వాసన ఉంటుంది. మనకాడ కూడా చాలా వాసనలు ఉంటాయి. కోపం అనే వాసన, ద్వేషం అనే వాసన, మూతి పుడుచుకునే వాసన, ఇవి కూడా వాసనలు ఉంటాయి మనకాడ. అగ్ని వాసన. ఇంకా చూడండి, 7 రెట్లు పెంచారంట. ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురిని తీసి లోపల వేశారు అగ్నిగుండంలో, ప్రవక్త ఒక మంచి కార్యం చెప్పాడు. వాళ్ళు అగ్నిగుండంలో వేయడానికన్నా ముందే ఇందాం పరలోకంలో దేవుడు దూతలతో మాట్లాడుతున్నారంట. దూతలతో మాట్లాడుతున్నాడు దేవుడు. దూతలు అడిగారంట, మిఖాయేలు అడిగారు, ప్రభువా నేను వెళ్ళి ఆ అగ్నిగుండాల నుంచి వాళ్ళు బయటికి తీసుకొని వస్తానని అడిగాడు. దేవుడు అన్నాడంట, మిఖాయేలు నువ్వు వెళ్ళొద్దు అన్నాడంట. గాబ్రియేలు అడిగాడంట, ప్రభువా నేను వెళ్ళి వాళ్ళు అగ్నిగుండాల నుంచి బయటికి తీసుకొని వస్తానన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళొద్దు అని అన్నాడు. వాయువు అడిగిందంట, తెలుసు కదా, గాలి వెళ్ళి నేను ఏం చేస్తాను, ఆ మంటలన్నిటిని కూడా గాలి ద్వారా ఆర్పేసి నేను బయటికి తీసుకొని వస్తానని గాలి అడిగితే దేవుడు అన్నాడు వద్దన్నాడు అంట. వర్షం అడిగిందంట, ప్రభువా నేను వెళ్ళి ఒక పెద్ద తుఫాను వర్షం తీసుకొని వచ్చి ఏం చేస్తాను, ఒక సునామీని తీసుకొని వచ్చి దాంట్లో నుంచి ఆర్పేసి నీ బిడ్డలను బయటికి తీసుకొని వస్తానని అడిగాడు అంట. దేవుడు అన్నాడు, గాలిని వెళ్ళొద్దు అన్నాడు, నీటిని వెళ్ళొద్దు అన్నాడు, మిఖాయేలుని వెళ్ళొద్దు అన్నాడు, దూతల్ని వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ శద్రక మెషక అబేద్నెగోలు దూతల కోసం నిర్ణయం తీసుకోలేదు, కెరూబుల కోసం నిర్ణయం తీసుకోలేదు, మిఖాయేలు కోసం నిర్ణయం తీసుకోలేదు. ఎవరి కోసం వాళ్ళు ముగ్గురు నిర్ణయం తీసుకున్నారంటే దేవుడి కోసం నిర్ణయం తీసుకున్నారు. నా కోసం నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నేనే దిగి వెళతాను అన్నాడంట ఆయన. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎవరి కోసం నిర్ణయం తీసుకుంటున్నాం? ఆమేన్. దూతల కోసం నిర్ణయంగా తీసుకోవాల్సింది వాక్యము కోసం నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు మనం వర్తమానం కోసం నిర్ణయం తీసుకోవాలా మనం, అవునంటారా? హల్లెలూయా. అందుకని దేవుడే వాళ్ళ మధ్యలోకి దిగి వచ్చినాడు అంట. రాజు పైనుంచి చూస్తూ ఉన్నాడు. అరే నేను వేసింది ఎంతమందిని? ముగ్గురిని. అయితే లోపల ఉన్నది ఇంకొక వ్యక్తి ఎవరు? 4 ఉన్నారంట. నేనేమంటానంటే వేసారు కదా అగ్నిగుండంలో, వేసిన వాళ్ళు కూడా చనిపోయినారంట. ఎవరైనా ఉన్నారు ఇక్కడ అగ్నిగుండం దొక్కిన వాళ్ళు? నువ్వు దొక్కావా? అబ్బా మంచోడు. ఎన్నిసార్లు దొక్కుంటావా? నేను నిన్ను దాటి దొక్కినా. హల్లెలూయా. మన ఊర్లో ఆ యొక్క జాతరలకు వేసే అగ్నిగుండం లాంటిది కాదు అది. ఆ అగ్నిగుండంలో నేను కూడా చాలాసార్లు దొక్కినా. అదేముంది, వాళ్ళు అగ్ని బాగా మంటేసి దాన్ని బాగా ఇస్తరుతారు. ఒక 5 నిమిషాల పాటు అది ఏమవుతుంది అంటే ఆ వేడంతా కూడా అడుక్కి వెళ్ళిపోద్ది కొంత టైం వరకు. ఆ గ్యాప్లో ఏం చేస్తారు? తొక్కిస్తారు. అదే ఆ బూడిదనంతా విసిరేస్తారు. ఆ బూడిదంతా విసిరేసి, నేను మహాభక్తుడిని, మామూలు భక్తుడిని కాదు, నేను మహాభక్తుడిని, ఉపవాసం అంటే కఠినమైన ఉపవాసం అంతే, ఉప్పు తిని ఉపవాసం ఉండేది ఏమిలే, ఉపవాసం అంటే ఉపవాసం అంతే. మళ్ళా రేపు పొద్దున్న తెల్లారుజామున అగ్నిగుండం దొక్కిన దాకా అట్టే ఉండేవాడిని ఉపవాసం. నాకు నేర్పించిన గురువు గారు ఫుల్గా ముందాగి వచ్చేవాడు నా వెనకే. డోలు కొట్టేవాడు వాడు తాగేవాడు, గురువు తాగేవాడు, డోలు కొట్టేవాడు తాగేవాడు. ఆ నుంచి అప్యపై వేస్తాడు సంగీతం, ఆడు తాగేవాడు. వాళ్ళందరి మధ్యలో నేను ఒక భక్తుడిని, నేను మాత్రం పర్ఫెక్ట్గా ఉండి దొక్కేది.
నాకు గురు విద్య నేర్పించిన వాళ్ళంతా ఏం చేసేది, వాళ్ళు తాగేసి దొక్కేది. అట్టంటే అగ్నిగుండం కాదు ఇది. ఇక్కడ తాగుబోతులు కాదు, తిరుగుబోతులు ఎవరు వెళ్ళినా కాలిపోతారు ఈ అగ్నిగుండంలో. అవునా? రాజు నియమించిన అగ్నిగుండం మన ఊర్లో జాతరలో దొక్కే అగ్నిగుండం లాంటిది కాదు. వింటున్నారా? బైబిల్ ఏం చెప్తుంది? వాళ్ళని ఏసిన వాళ్ళు చనిపోయినారంట. నేనేమంటానంటే ఏసిన వాళ్ళు పక్కన దూకుండా వాళ్ళనే పట్టుకొని కానీ దిగేసి ఉంటే వాళ్ళతో బతికేవాళ్ళు అనుకుంటా. రాజు ఎప్పుడైతే చూశాడో, ఆమేన్, ఆయనకి నలుగురు కనబడుతున్నారు. వేసింది ఎంతమంది అమ్మా? ముగ్గురు. కనిపించేది ఎంతమంది? నలుగురు. హల్లెలూయా. మరి వాళ్ళని కాపాడిన దేవుడు ఈరోజు ఉన్నాడా? ఆయన సజీవుడిగా ఉన్నాడా? హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ ప్రతిమకి మొక్కకూడదు. ఈరోజు విలియం మారిన బ్రెన్హమ్ ఫోటోకి మొక్కేవాళ్ళు. ఎవరికి శాస్త్రం వచ్చింది? హాఫ్ మ్యాన్ ఫోటోకి మొక్కేవాళ్ళు. ఏ ప్రతిమకి మొక్కడానికి లేదు. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? వాళ్ళు ఏమన్నారు దేవుణ్ణి, మోషేని? అయ్యా, ఇదిగో అక్కడ శద్రక మెషక అబేద్నెగోలు వేసిన అగ్నిగుండములో నుంచి అంతకన్నా గొప్ప అగ్నిలో నుంచి స్వరం మాట్లాడింది. ఎవరితో? మోషేతో. మరి అంత గొప్ప స్వరముని ఇని నువ్వు వచ్చి మాతో మాట్లాడుతున్నావంటే అది ఎంత కార్యం? అది ఇది మనుషులేసిన అగ్నిగుండము, మనుషులు నియమించింది. అయితే దేవుడే అగ్ని అయి ఉన్నాడు. అగ్ని నుంచి ఒక స్వరం మాట్లాడుతూ ఉంది, ఆ మేఘం నుంచి ఒక స్వరం మాట్లాడుతూ ఉంది. చెప్పచ్చా? హల్లెలూయా. మరి ఆ స్వరానికి భయపడలేదు మోషే, ఆ అగ్నికి భయపడలేదు మోషే, ఆ వాతావరణానికి భయపడలేదు మోషే. హల్లెలూయా. అది ఒక భయంకరమైన వాతావరణం. అది పొద మండేటప్పుడే మోషే భయపడ్డాడంటే ఆమె చదువుతాం లేఖనం, ఇందాక చదివిన లేఖనం నిర్గమకాండం 5వ అధ్యాయం. నువ్వు ఆయన మేఘము కార్యం చూడ, ఆ వాతావరణం చూడండి ఎలా ఉంది. ఎన్నో వచ్చిన అది కాదమ్మా, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. అందులో ఆయన అడుగుతా, యెహోవా పర్వతం మీద చూడండి, అగ్ని, మేఘము, గాఢాంధకారము మధ్య నుండి ఒక గొప్ప స్వరముతో. ఇప్పుడు మేఘము దేవుడా, అగ్ని దేవుడా, స్వరము దేవుడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మేఘము దేవుడా, అగ్ని దేవుడా, స్వరము దేవుడా అని చెప్తారు. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు, పరలోకం నుంచి ఒక స్వరం వచ్చిందంట. ఇక్కడ జస్ట్ ఈ మాటని గాఢాంధకారము, అగ్ని, మేఘము, వాటి మధ్యలో నుంచి ఒక స్వరం వస్తూ ఉంది. ఇక్కడ నిలబడి ఆ మాటలు వినడం అనేది ఎంత ధైర్యం ఉండాలా? అమ్మ ఉన్నారా? అదే వాళ్ళు అడుగుతున్నారు, ప్రజలు చెప్తున్నారు మోషేకి, మోషే మేము ఇంటే చచ్చిపోతాం, నువ్వంత అగ్నికి, గాఢాంధకారానికి, ఆయన స్వరానికి నిలబడ్డావంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది శద్రక మెషక అబేద్నెగోలు వేసిన అగ్ని కన్నా ఇంకా గొప్పదది. ఆయన దహించే అగ్ని ఉన్నాడు. అగ్ని 4 కొలవలే. అపోస్తలుల కార్యాలు 2 చెప్పచ్చా? అపోస్తలుల మేడగది మీద ఉన్నప్పుడు ఏం జరిగిందా? అగ్ని 4 అగ్ని జ్వాలల 4 కొలవలే ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి విభాగించబడి అప్పుడు వాళ్ళు కొత్త భాషలు మాట్లాడారు. అక్కడ మోషేతో మాట్లాడింది ఏ స్వరమో, ఏ అగ్నో,
అదే మరి మేడగది మీద 120 మాట్లాడుతున్నది అదే స్వరము. ఈ స్వరం ఏం చేసింది? అక్కడ ఉన్న వాళ్ళందరూ మనోనేత్రం వెలిగించింది. మరి ఆ అగ్ని, ఆ స్వరము ఈరోజు చివరి కాలంలో వాక్యంగా మారింది, అది వర్తమానంగా మారింది. ఇంకా బాగా నీకు అర్థమైతే ఆ స్వరము వధువుగా కూడా మారింది ఈరోజు. వర్షాకాలం వచ్చినప్పుడు డబ ఏంటంటే మా పాస్టర్ మామూలుగా భయపడదు, పెద్ద పెద్దగా కేకలు పెడతాడు. ఏమైంది నీకు? నిన్నటికి వంటగదిలో నుంచి బావా గట్టిగా అరస్తా ఉంది. ఏమైంది? మెరుపులు అటు ఈ చిన్న మెరుపులకే భయపడిపోయి, మేము చిన్నప్పుడు మెరుపులు వస్తే అర్జున దంకునేవాళ్ళం. తెలుసా మీకు? ఉన్నారమ్మా అలాంటి వాళ్ళు ఎవరైనా? అర్జునుడు రథం తోలుతున్నాడు అని మనమ్మలు నాన్న చెప్పారు మనకి. అర్జునుడు ఏం చేశారు? రథం తోలుతున్నాడు. అర్జున పాల్గొన మహాదేవుడు, అది మంచి మాట. ఇట్లా ఆ ఉరుములకి ఏం చేసేది? భయపడిపోయేవాళ్ళం. మరి ఇక్కడ మోషే స్వరానికి, మరి గాఢాంధకారానికి, అగ్నికి నిలబడి ఉన్నాడంటే ఇక్కడ శద్రక మెషక్ అబేద్నెగోలు వేసిన ఆ అగ్ని కన్నా గొప్పది. అవునా? చెప్పసా? అంటే ప్రజలు చెప్తున్నారు, నీతో దేవుడు మాట్లాడినాడయ్యా అంటే నీవు దేవుని యొక్క ప్రసన్న స్థలంలోకి వెళ్ళిన అగ్ని నిన్నేం చేయలేదు, ఆ చీకటి నిన్నేం చేయలేదు, ఆ స్వరము నిన్నేం చేయలేదు. అంటే దేవుని యొక్క సమూహంలోకి నువ్వు వెళ్ళి వచ్చావంటే ఇక నీవే దేవుడివి. మోషే చెప్తున్నాడు వచ్చి ప్రజల దగ్గర, మీరు మాట్లాడండి, ఆయన వింటున్నాడు అన్న. మీరు మాట్లాడండి, ఆయన ఏం చేస్తున్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు మోషే అంటున్నాడు ఆయన విన్నాడు అని. అదేనా చదివింది లేఖనం? మీరు మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన విన్నాడు. అంటే ఎక్కడున్నాడు ఆయన? మోషేలో ఉన్నాడు ఆయన. ఆయన ఎక్కడో లేడు, ఆయనతోనే ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు. మోషే దేవుడు కాదు, మోషేలో ఉన్న దేవుడు ఆయన. వింటున్నారా? చూడండి ఏమన్నారు, చదవండి. ఎక్కడది? ఎన్నో వచ్చిన 20 చదవండి. ఈ గొప్ప అగ్ని మమ్మలను దహించును, మేము మా దేవుడైన యెహోవా స్వరము ఇక విని ఎడల చనిపోదుము. మావలే సమస్త శరీరాలలో ఎవడు సజీవుడైనా దేవుని స్వరము అగ్ని మధ్యలో నుండి పలుకుట విని బ్రతికెను. నువ్వేగా? ఎవరు బ్రతికారు? మోషే బ్రతికాడు. నీవే సమీపించి సూప్రమాట మన దేవుడైన యెహోవా చెప్పినది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాన్ని గైకొందమని చెప్పిరి. ఇంకా కొంచెం కిందకి చూడ, ఇక్కడ మంచి మాట. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు విన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? దానికి ఆయన నిర్గమకాండం 3వ అధ్యాయంలో చెప్పేశాడు, ఫరోగుని దేవుడిగా నియమిస్తాను, అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. ఆమేన్.
అంటే ప్రజలతో మాట్లాడుతున్నది ఎవరంటే మోషేలో ఉన్న దేవుడు. వెంటనే రిప్లై ఇచ్చినాడు మోషే, మీ మాటలు ఆయన విన్నాడు. చెవులు ఉన్నాయా దేవుడికి? మోషే చెవులు తీసుకున్నాడు ఆయన. నోరుందా దేవుడికి? మోషే నోరుని తీసుకున్నాడు దేవుడు. అవునా? అంటే దేవుడు ఆది నుంచి ఆయన మానవుడిలోకి రావడం ప్రయాణిస్తున్నాడు ఆయన. అంటే మోషేలో ఉన్న దేవుడు ఆయన. అంతకుముందు ఆది కాండంలో మెల్కీసెదెకుగా వచ్చాడు ఆయన. చెప్పచ్చా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు శరీరధారిగా వస్తాడని ప్రవక్తల్లోనే రుజువుపరుచుకున్నాడు ఆయన. వింటున్నారమ్మా? హల్లెలూయా. చదువుదాం. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినును. అప్పుడు యెహోవా నాతో ఇలాగా సెలవిచ్చెను, ఈ జనులు మీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను. వారు చెప్పిందంతా మంచిదే. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగిన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించు మనసు వారికి ఇచ్చిన మేలు. వారికి ఉండిన మేలు. ఏ మనసు అంట? ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు. ఒకటి వదిలిపెట్టి ఒకటి ఉంచేది కాదు. ఆమేన్, హల్లెలూయా. 30 మీరు గుడారంలో తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పు. సార్లు మాట్లాడేసింది. ఇంక మీరేం చేయొచ్చు? మీ గుడారంలోకి మీరు వెళ్ళిపోవచ్చు. అంటే ఈ శద్రక మెషకు అబేద్నెగోలు వేసిన అంతకన్నా పవర్ఫుల్ అగ్ని అది. అవునమ్మా? ఇది మానవుడు తయారు చేయడానికి కొన్ని ముడిసరుకు అంటారు పదార్థాలు, అవి వేస్తే. ఇప్పుడు మనకి పెట్రోల్గా రాదు. ముడిసరుకు వస్తే వాటిని ఏం చేస్తారు? వాటిని పెట్రోల్గా ఫిల్టర్ చేసుకొని పెట్రోల్ చేస్తారు. బహుశా నా ఆలోచన ప్రకారం ఆ రోజు వాళ్ళు ముడిసరుకు వేసి ఉంటారు. ఆ గంధకాలు తీయడం, గంధకాలు కొన్ని ఎక్కువగా మండుతాయి. అలాంటి మనుషుడు తయారు చేసిన అగ్ని. అందుకని అక్కడ వాళ్ళు ఏం చెప్తారు? అగ్ని ఆ వాసన అని చెప్పారు. అది ఒక కొంత దూరంలో అది ఏం చేస్తుంది? అది దహిస్తుంది అంటున్నారు. అయితే ఈయన అలాంటి మంటలు వేసుకొని రాలా ఆయన. అమ్మ, ఆయన అగ్ని వేసుకొని, మంటలు వేసుకొని, గంధకాలు వేసుకొని, కట్లు వేసుకొని అటమండల ఆయనే అగ్ని. మోషే నిర్గమకాండములో మరి పొద మండే ఆయన మంటే మంట ఏది కూడా కాలిపోలేదు. చూడండి, మనుషులు వేసిన అగ్ని ద్వారా గంధకాలు కాలిపోతున్నాయి, మనుషులు కాలిపోతున్నారు. అయితే ఈ అగ్ని వల్ల పొద కాలిపోలేదు. ఆమేన్. ఈ అగ్ని వల్ల పర్వతం కాలిపోలేదు. ఈ అగ్ని వల్ల చీకటిగానే ఉంది, అగ్నిగానే ఉంది, మేఘంగానే ఉంది. అయితే ఒక స్వరం మాట్లాడుతుంది. ఆమేన్. మోషే స్వరానికి సమాధానం ఇస్తున్నాడు. అని అన్నారు. ఆ యొక్క పరిమాణములు, ఏ పరిమాణం అది? మేఘము, అగ్ని, గాఢాంధకారమైన చీకటి. ఆయన అక్కడ నిలబడ్డాడంటే, ఆ చీకటి అక్కడ నిలబడ్డాడంటే మరి ఆయన ఏమీ చేయలేదు. ఆ అగ్ని అంటే అగ్ని కొంతమంది ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. ఆ అగ్ని కొంతమందిని బ్రతికిస్తుంది. దేవుడు అగ్ని నీ మీద పడాలంటే, యేసు ప్రభు అన్నాడు. ఆయన ఎవరికైనా బాప్తీసం ఇచ్చినాడు యేసు ప్రభు? ఆయన ఎందుకు ఇవ్వలేదు?
ఈయన చెప్తున్నాడు, నా వెనక వచ్చేవాడు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తీసం ఇస్తాడు అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీసం, అగ్ని బాప్తీసం ఎప్పుడు వస్తుంది? నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు అగ్ని బాప్తీసం పొందుకుంటావు. నువ్వు ఎప్పుడైతే అగ్ని బాప్తీసం పొందుకున్నావు, నువ్వు రుజువు ఎలాగమ్మా రుజువు? అన్నీ రాలిపోతూ ఉంటాయి, ఊడిపోతూ ఉంటాయి. క్రీస్తు మనసు వస్తుంది, అదే పరిశుద్ధాత్మ బాప్తీసం. దేశం బాద్ది, అసూయ బాద్ది, కుట్ర బాద్ది, భేదాలు పోతాయి, కలహాలు పోతాయి. ఆమెన్. సర్దుకునే స్వభావం వస్తుంది, క్షమించే మనసు వస్తుంది, ఓదార్చే మనసు వస్తుంది. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అందుకనే ఆయన యేసు ప్రభు బాప్తీసం ఇవ్వలేదు ఎవరికి. ఎందుకంటే నేను ఇచ్చే బాప్తీసము అగ్ని బాప్తీసం ఇస్తానని. ఈ అగ్ని మోషేని ఏం చేయలేదు. ఆమేన్. మోషే అగ్నికి నిలబడ్డాడు ఆయన. అదే అగ్ని మేడగది మీద 120 మంది మీద వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు విభాగించబడి భాషలతో మాట్లాడారు వాళ్ళు. ఈ చివరి కాలంలో అదే అగ్ని బాప్తీసము అపోస్తలుల కార్యం 2:38 ప్రకారం పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన తన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. హల్లెలూయా. మరి ఆయన అగ్ని నుంచి మాట్లాడగలడు. యోబుతో ఆయన దేంట్లో నుంచి మాట్లాడాడమ్మా? సుడిగాల్లో నుంచి మాట్లాడినాడు యోబుతో. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మరి ఈరోజు అదే అగ్ని చెప్పచ్చు ఎక్కడ ఉంది? పరిశుద్ధాత్మ. మరి అగ్ని నాలుకలు విభాగించబడి మరి ఆ మేడగది మీద 120 మంది ఏ విధంగా అయితే దాన్ని పొందుకున్నారు, ఈ చివరి కాలంలో నిజ బాప్తీసం ద్వారా అగ్ని బాప్తీసాన్ని పొందుకున్నది వధువు మాత్రమే. హల్లెలూయా. మంచిది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. మన మొదలు జాషువా ఒక పాట పాడి మరి ప్రార్థన చేసి ముగిస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి లేచి అందరం నిల్చున్నట్లయితే ఒక చిన్న పాట పల్లవి మరియు చరణం పాడుకొని చివరి ప్రార్థనతో ఆరాధన ముగించుకుందాం. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా యేసు. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా యేసు. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో
కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవానుగాచిన జల ప్రళయములో నోవానుగాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా. యేసు స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దయచేసి అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే చెప్పబడిన వాక్యం నిమిత్తం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, అత్యంత ప్రేమామయుడా, నీకే స్తుతులు స్తోత్రములు. అయ్యా దేవా, నాయన తండ్రి, మోషేలో నుంచి నాయన తండ్రి నీవు ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడవు ప్రభువా. దేవా నాయన తండ్రి, మోషే నోరుని నోరుగా తీసుకున్నావు, మోషే చెవులను చెవులుగా తీసుకున్నావు ప్రభువా. దేవా, మోషే యొక్క చెప్పులను నాయన తండ్రి నీవు తొడుక్కున్నావు దేవా. దేవారాయన తండ్రి, అరణ్యంలో కనిపించిన అదే అగ్ని ప్రభువా. అయ్యా దేవా, మోషేలో నుంచి నాయన తండ్రి నీ బిడ్డలతో మాట్లాడింది ప్రభువా. దేవా నాయన తండ్రి, ఒక చక్కని సందేశంతో నాయన తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. దేవా, అగ్ని బాప్తిసం నాయన తండ్రి ఎందుకు మాకంత ముఖ్యమో ప్రభువా. దేవా నాయన తండ్రి, అగ్ని బాప్తిసంలోకి మేము ఎందుకు రావాలో నాయన తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. దేవా నాయన తండ్రి, హెబ్రీలు పిల్లల వంటి నాయన తండ్రి సాక్ష్యాన్ని మాకు కూడా దయచేయండి ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, వారు మొక్కను అని నాయన తండ్రి చెప్పినప్పుడు ప్రభువా, అయ్యదేవా వారి అగ్నిగుండంలో వేయబడ్డారు దేవా. దేవా నాయన తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన నీవే నాయన తండ్రి వారి కోసం లేచి నించున్నావు ప్రభువా. దేవా, వారు తీసుకున్న నిర్ణయం ప్రభువా దూతల కోసం కాదు ప్రభువా. వారు తీసుకున్న నిర్ణయము ప్రభువా దేవా వారి కుటుంబీకుల కోసం కాదు ప్రభువా. దేవా, వారు తీసుకున్న నిర్ణయం వారి స్నేహితుల కోసం కాదు ప్రభువా. అది కేవలం నీ కోసమై ఉంటుంది ప్రభువా. కేవలం స్వయాన నీవే దిగి వచ్చావు ప్రభువా. దేవా, వారి మధ్యలో ఉండి నీవు సంచరించావు ప్రభువా. దేవా నాయన తండ్రి, వారికి తోడై ఉన్నావు ప్రభువా. అగ్నిలో నుంచి ప్రభువా వారిని తప్పించావు దేవా. ఓ నాయన తండ్రి, ఎంతో గొప్ప వర్తమానం నాయన తండ్రి మీరు మాకు ఇచ్చారు ప్రభువా. దేవా నాయన తండ్రి, అగ్నిలోకి నాయన తండ్రి మీరు మమ్మల్ని రమ్మంటున్నారు ప్రభువా. దేవా నాయన తండ్రి, నీవే దహించు అగ్నివైనావు ప్రభువా. దేవా, అందుకే నాయన తండ్రి నీ వాగ్దానం చేశావు. అయ్యా దేవా నాయన తండ్రి, అగ్ని వలన నాయన తండ్రి బాప్తీసం నాయన తండ్రి మాకు కావాలి ఉంటుంది ప్రభువా. ఓ నాయన తండ్రి, మాకు సహాయం చేయండి ప్రభువా. నీటి ద్వారా బాప్తీసం పొందాం ప్రభువా. దేవా నాయన తండ్రి, ఆత్మ ద్వారా నాయన తండ్రి అయ్యా దేవా మీరే మాకు బాప్తీసం ఇమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, నీ యొక్క అగ్ని జ్వాలను నాయన తండ్రి మాలో కుమ్మరించండి ప్రభువా. దేవా, పరిశుద్ధాత్మ నాయన తండ్రి ఆ మేడ గదిలో అగ్ని జ్వాలల్లాగా నాయన తండ్రి విభాగించబడింది ప్రభువా. దేవా, నీ యొక్క ఆత్మను నాయన తండ్రి మా అందరిలోనూ నాయన తండ్రి అట్టి అగ్నిగా నాయన తండ్రి మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, నిలబడి నాయన తండ్రి వాక్యాన్ని విరిచి వడ్డించిన నీ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవానైనా తండ్రి అయ్యా ఇంకా మరి మెండుగానైనా తండ్రి దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన తండ్రి. అనేక పర్యాయములైన తండ్రి అనేక మందితో మాట్లాడే అవకాశాన్ని కల్పించండి ప్రభువా. దేవా, అనేక మంది నాయన తండ్రి నీ వైపు త్రిప్పే అవకాశాన్ని కలిగించండి ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి, విన్న వాక్యాన్ని నీ యొక్క బిడ్డల హృదయంలో స్థిరపరచుము దేవా. అయ్య దేవా నాయన తండ్రి, ఆ వాక్యం నాయన తండ్రి వారి హృదయంలో నాయన నీరు కట్టి ఫలింపజేయండి ప్రభువా. ఐకిక విచారం వలన నాయన తండ్రి వారు ఆ వాక్యాన్ని మర్చిపోకున్నట్లు నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని కంచి నాయన తండ్రి వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి, సాతాను వేస్తున్న అగ్ని బాణముల నుంచి ప్రభువా
నీ యొక్క పరిశుద్ధాత్మనే అగ్నితోనైనా మేము వాడిని ఎదిరించే కృపను మాకు దయచేయండి. దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువా నాయన తండ్రి, వారందరూ నాయన తండ్రి ఇంటికి వెళ్తుండగా ప్రభువా నీ యొక్క దేవదూతలను నాయన తండ్రి వారితో కూడా పంపించండి ప్రభువా. ఈ యొక్క వాక్యం యొక్క ఆశీర్వాదం నాయన తండ్రి వారు నాయన తండ్రి వారి కుటుంబ సభ్యులు నాయన తండ్రి పొందుకుందరుగాక దేవా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నిన్ను మటుకు మాత్రమే హెచ్చించుకుంటూ మమ్మల్ని మటుకు మేము పూర్తిగా తగ్గించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామంలో ఇదిగో ఈ చిన్న ప్రార్థన మీద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. యేసుక్రీస్తు యొక్క కృపాను సన్నిధి ప్రసన్నత మనకిని ఈ భూమి మీద రక్షించబడుతున్న వధువుకైన కృప దయచేయను గాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది. మరి ఒకరికొకరు వందనాలు తెలియజేస్తాం. గాడ్ బ్లెస్ యు బ్రదర్.